సినిమాకు తన స్థాయిని పెంచుకుంటున్న నాని తాజాగా నిన్ను కోరి లాంటి క్లాస్ లవ్ స్టోరీతో కూడా తన బాక్స్ ఆఫీస్ స్టామినా చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. తొలి వీకెండ్లోనే $8 లక్షల, వారం అయ్యేసరికే మిలియన్ మార్కును అందుకున్న ఈ చిత్రం సెకండ్ వీకెండ్లో కొత్త సినిమాల పోటీని తట్టుకొని మంచి వసూళ్లే రాబట్టింది. ప్రస్తుతం యుఎస్లో నిన్ను కోరి వసూళ్లు $1.167 మిలియన్ చేరుకున్నాయి. రూపాయల్లో అయితే 7.39 crores అన్నమాట. ఈ ఏడాది పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్ల సినిమాల వసూళ్లను కూడా నాని చిత్రం దాటేయటం విశేషం. గత నెలలోనే భారీ అంచనాలు, హంగామా మధ్య విడుదలైన బన్నీ మూవీ దువ్వాడ జగన్నాథం యుఎస్లో $1.143 మిలియన్ వద్ద ఆగిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా కాటమరాయుడు ఫుల్ రన్లో $1.145 మిలియన్ వసూలు చేసింది. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ల జాబితాలో 4-5 స్థానాల్లో ఉన్న ఈ రెండు సినిమాలను నిన్ను కోరి దాటేసింది. ప్రస్తుతం నిన్ను కోరి 4వ స్థానానికి ఫిక్స్ అయింది. బాహుబలి ది కన్క్లూజన్ ఏకంగా $20 మిలియన్ దాకా వసూలు చేసి ఈ ఏడాది యుఎస్ఏలో హైయెస్ట్ గ్రాసర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, చిరు సినిమా ఖైదీ నెంబర్ 150 $2.446 మిలియన్ రెండో స్థానంలో, బాలయ్య మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి $1.663 మూడో స్థానంలో ఉన్నాయి. నిన్ను కోరి ఇంతకు మించి పైకి వెళ్లే అవకాశాలు లేనట్లే. ఫుల్ రన్లో ఈ చిత్రం $1.3 మిలియన్ మార్క్ దగ్గర ఫిక్స్ కావచ్చేమో. నాని కెరీర్లో భలే భలే మొగాడివే అత్యధికంగా $1.43 మిలియన్ వసూలు చేసింది అమెరికాలో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.